ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము 119వ కీర్తన 92వ వచనము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమెయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. ప్రియమైన వారలారా, వాక్యం చెబుతుంది, శ్రమయందు దేవుని యొక్క ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము మనకు సంతోషమును ఇస్తుంది. అలా సంతోషం ఇవ్వాలి అంటే ధర్మశాస్త్రము మనకు తెలియాలి. అవును, నిజమే కదా. మనము ఏదైనా బాధలలో ఉన్నప్పుడు, దిగులులో ఉన్నప్పుడు భయపడకము, నేను నీకు కేడెముగా ఉంటాను అనే వాక్యము గుర్తుకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది. అలాగే ఏదైనా అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని జ్ఞాపకము చేసుకుంటే ఆ అనారోగ్య స్థితిని విశ్వాసముతో ఎదుర్కొని శక్తి వస్తుంది కదా. కాబట్టి ప్రతి సమస్యకు దేవుడు మనకు చక్కని మార్గాలను పరిశుద్ధ గ్రంథములో మన కోసము సిద్ధపరిచారు. అయితే మనము వాక్యం చదివేవారిగా ఉన్నామా లేదా? ఊరికే చదవాలి అంటే చదవాలి అని పక్కన పెట్టేవారిగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైనా సరే మనము ఏదైనా లోగా ఫీల్ అవుతున్నప్పుడు, ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడాలి, ధైర్యపరచాలి అని ఆశపడతాము కదా. అందులో ఎంత మాత్రము తప్పు లేదు. కానీ మనుషుల మాటల వల్ల కొంత సమయం మాత్రమే బాధను, శ్రమను మరచిపోగలమేమో. కానీ ఆయన వాక్యము నీ హృదయములో భద్రపరచుకొని ప్రతి క్షణము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే చాలు. ఆ వాక్యము మనకు శాశ్వతమైన నెమ్మదిని, సంపూర్ణ సంతోషమును ఇస్తుంది. శ్రమయందు కూడా సంతోషించగలిగే ధైర్యమును ఇస్తుంది. ఇది మనకు దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప. మనము నశించిపోకుండా శ్రమయందు మనకు తోడై ఉండేది, మనల్ని బలపరిచేది వాక్యం మాత్రమే. కాబట్టి ప్రతిదినము కూడా వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానిస్తూ హృదయములో భద్రపరచుకునే వారిగా ఉందాము. వాక్యానుసారంగా మనందరము కూడా జీవించే వారిగా ఉండాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మేమందరము కూడా ఎన్నో వాక్యములు వింటూ చదువుతూ కూడా విశ్వాసము లేక నశించిపోయే స్థితిలో ఉన్నామేమో తండ్రి, మమ్ములను క్షమించండి. యేసయ్య, ఈ క్షణం ప్రార్థిస్తున్న మేమందరము కూడా ప్రతిదినము క్రమం తప్పకుండా వాక్యాన్ని చదివేలాగున మా అందరి మనస్సులను మార్చండి. శ్రమలలో మీ వాక్యం మాత్రమే మాకు తోడుగా ఉండి నెమ్మదిని, సమాధానమును, సంతోషమును ఇస్తుంది అని ధైర్యముతో అనుభవపూర్వకముగా పలికే వారిగా మీ కొరకు ఈ లోకంలో సాక్షి బిడ్డలుగా బ్రతికేందుకు మా అందరికీ కృపను అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.